రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనాలను నిలిపివేయొద్దంటూ బీజేపీ ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ముందు ధర్నా చేశారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు గోపి మాట్లాడుతూ రాజన్న ఆలయాన్ని బందీ చేస్తామని ఈవో ప్రకటించడానికి ఖండిస్తున్నామని, రాజన్నకు ముక్కులు చెల్లిస్తారు కానీ భీమన్నకు చెల్లించే ఆచారం ఎక్కడా లేదన్నారు. దేశంలో కాశీ, కాణిపాకం, కాళహస్తి, ఉజ్జయిని తదితర దేవాలయ విస్తరణ పనులు జరిగినప్పుడు ఆలయాలను మూసివేయలేదని, అలాగే రాజన్న ఆలయాన్ని కూడా మూసివేస్తే తమ పార్టీ నుండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏ దేవాలయాన్ని మూసివేసినా ఊరుకునే ప్రసక్తే లేదని, ఆయా పట్టణాలను అగ్నిగుండంగా మారుస్తామన్నారు. రాజన్న ప్రాచుర్యాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ విమర్శించారు. బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వికాసరావు మాట్లాడుతూ ప్రజలను రాజకీయ నాయకులతో మాట్లాడకుండా హిందువుల మనోభావాలను తెప్పెదీసే విధంగా ప్రభుత్వం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, సనాతన ధర్మాన్ని కాపాడేది బీజేపీ పార్టీ అని, తాము అభివృద్ధికి ఆటంకం కాదని, రాజన్న దర్శనాల బంద్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. రాజన్న దర్శనాలను రాజన్న దర్శనాలను రాజన్న దర్శనాలను రాజన్న దర్శనాలను రాజన్న దర్శనాలను రాజన్న దర్శనాలను ఈవో గారితో మాట్లాడదలుచుకున్నాము. ఒకటోది మా కాడికి పోతే ఇబ్బంది అయితే మీకుంటే ఎగ్జామ్ చేస్తాము. మహామంటం జరిగేటప్పుడు ఏదైతే భక్తులు వస్తారో ఆ టైంలో ఖచ్చితంగా వారికి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాం. మాకు ఆ విషయం అర్థమవుతుంది మేడం. మీరు గుడిని ముయ్యరు, ఏకాంత సేవలు అంటారు, భక్తులు రానియరు. మీరు మాట్లాడింది అదే. ఎప్పుడు పని జరిగిన రోజు కూడా దర్శనం ఉండాల్సిందే. మీకు ఎప్పుడు పని జరుగుతుందో ఆ 4 గంటలు షెడ్యూల్ ఎప్పుడైతే పని జరుగుతుందో అప్పుడు మాత్రమే భక్తులు. మీరు అన్నారు కదా, ఇప్పుడు ఏ రోజైతే మనకు ఎక్కడ జరగదో అప్పుడు వాళ్ళు భక్తులు వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా నిరాదరణ అనేది ఉండదు సార్. మేము ఏకీభవిస్తున్నాం, ఇబ్బంది లేదు. మీరు ఏదైతే భక్తుల శ్రేయస్సు ఏదైనా ఏది జరిగినా మీరు ఇక్కడ ఈ దేవాలయ ప్రతిష్టత రెండు మీకు తెలుసు. మేమేం కోరుకుంటాం, దేవాలయ విస్తరణ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఆ విస్తరణలో భాగంగా ఏమన్నా ఇబ్బందులు కలగకుండా వచ్చిన భక్తులు ఏ భక్తులు చేస్తున్నామో ఆ భక్తులు రోజు కూడా ఇక్కడ సేవలు జరుగుతూనే ఉన్నాయి. అంటే మీ అందరికీ తెలుసు ఈ రోజు ఎట్టేసారు. మీరు మంచి చేయాలన్న నిర్ణయంతో ఉన్నారు, మీరు అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో ఉన్నారు. మాకు కూడా అభివృద్ధికి ఆటంకం అవి రాజన్న ఓడలు కట్టేది. మరి గత కొన్ని రోజుల నుంచి వేములవాడలో గందరగోళం. ఈవో గారు అప్పుడే ప్రెస్ మీట్ పెడతారు, మరి మేము ఎలాంటి సర్క్యులేషన్ ఇవ్వలేదు, వదంతులు నమ్మొద్దు, దేవస్థాన దర్శనాన్ని నిలిపివేయమని చెప్తారు. మళ్ళీ 2 రోజులకే ప్రెస్ నోట్ ఇస్తారు. ఇక్కడికి వెళ్ళి భీమనగులి రోజు మంచి రోజు ఉందని చెప్పి
అక్కడ ఓన్లీ మొక్కులు నడిపిస్తామని అంటారు, అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. అలాగే మళ్ళీ సాయంత్రం వరకు ప్రెస్ వాళ్ళని కనిపించేయడం, ప్రజలందరినీ కనిపించేయడము. అసలు ఏం చేస్తున్నారు మీరు? అభివృద్ధి పేరిట ఆలయాన్ని ఆగం చేయడం తప్ప ఈ ఈవో గారు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారో అర్థమైతలేదు. మొన్న కూడా మేము దేవస్థానంలో లడ్డు గురించి మేము ఒకసారి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో కూడా మొత్తం మేము ప్రత్యేకించి చూసి విజువల్ తీసుకొని వాళ్ళ ఎంప్లాయ్ తోటి కూడా వివరణ ఇప్పించడం జరిగింది ప్రెస్కు. మళ్ళీ ఎంప్లాయ్ని అందరినీ ఆగం చేయడం, ప్రెస్ వాళ్ళను బెదిరియడం, ఇదంతా ఎటుపోతుంది ఈవో గారు? అసలు మీరు చేస్తున్న పరిస్థితులు ఏందో ఒకసారి గ్రహించుర్రి. మళ్ళీ ఏమన్నా అంటేనేమో మమ్మల్ని చేయనిస్తలేరని చెప్పి అంటుర్రు. మీ గందరగోళ పరిస్థితి వల్ల ఆలయ ప్రతిష్ట దెబ్బతింటే మాత్రం మేము ఊరుకోము. మీ బెదిరింపులకు కేవలం భయపడేది కూడా లేదని కూడా. మరి సడన్ గా నిన్న నోటీస్ వచ్చింది, మరి రాజన్న దర్శనాలు బంద్ అవుతాయని. తర్వాత మరి చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రజలలో. మరి ప్రజలతో చర్చించకుండా, మరి రాజకీయ నాయకులతో, భక్తులతో మరి మాట్లాడకుండా, మరి హిందువుల మనోభావాలకు దెబ్బతీసినట్టు మరి దర్శనాలు బంద్ చేయడం అనేది భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. మరి రాజన్న ఆలయాలు సామాన్య ప్రజలకు ఆలయ తలుపులు బంద్ చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతుంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడేది కేవలం భారతీయ జనతా పార్టీ. మేము అభివృద్ధికి విరోధం కాదు, అభివృద్ధి ఉండాలి. దాంతోపాటు మన వేల సంవత్సరాల సనాతన ధర్మానికి ఆటంకం కావద్దు. ఈ రాజన్న మొక్కులు అనేది కొడమొక్కులు ప్రపంచంలో ఎక్కడ లేదు, కేవలం రాజన్నకి ఇవాళ మొక్కులు. మరి ఇక్కడ బంద్ చేసి భీమేశ్వర ఆలయంలో మొక్కులు చెల్లిస్తామంటే మేము ఒప్పుకునేది లేదు. ప్రజలకు కూడా ఇది సడన్ గా ఇట్లా సరుకులు ఇవ్వకుండా కాకుండా ప్రజలను చైతన్యపరిచి మరి అందరి సంఘీభావం తీసుకొని చాకచక్యంగా ఇది దర్శనం కూడా మరి ఖచ్చితంగా బీజేపీ దర్శనాలు ఆపితే మాత్రం మేము ఊకోము. రాజన్న దర్శనాలు మరి ఎంతో మంది వేలాది మంది తెలంగాణలో వస్తుంటారు. మరి రాబోయే రోజుల్లో సమ్మక్క సారక్క జాతర వస్తుంది, దాని ముందు కూడా మరి దర్శనం చేసుకున్న చాలా మంది కోడమెక్కల కోసం వస్తుంటారు. మరి ఆలయం అర్ధాంతరంగా ఇది బంద్ చేయడం అనేది సరైనది కాదు. మరి భక్తుల మనోభావాలకి దెబ్బతీస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసి ఈ దర్శనాలు ఆపితే మాత్రం మేము ఊరుకునే లేదని ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తాం. నిన్నటి రోజున నిన్న సాయంత్రము ఈవో గారి ద్వారా నుండి వెమ్లవాడ టెంపుల్ ఈవో గారి నుండి ఒక సర్క్యులర్ వెలువడింది. దీనిలో ఏమి రాసి ఉందంటే, రేపటి నుండి రాజన్నకు ఏకాంత సేవలట, భీమన్న ఆలయంలో కోడెమొక్కులట. ప్రపంచంలో ఎక్కడైనా కోడెమొక్కులు చెల్లించాలంటే రాజన్న ఆలయానికి వచ్చి రాజన్నకు కోడెమొక్కులు చెల్లిస్తారు. మరి వీళ్ళు భీమన్న ఆలయంలో ఏం పెట్టిరో ఇంతవరకు తెలియదు. అదే రకంగా అన్న పూజలు కానీ ఆకు పూజలు కానీ రాజన్నకు ఉంటాయి. గత ప్రాచీన సంవత్సరాల కాలంకెళ్ళి రాజన్న దర్శనాలు చేసుకున్న తర్వాత భీమన్న గారిని చేసుకుంటారు. కానీ రాజన్న గారు అందుబాటులో లేనప్పుడు భీమన్నను చేసుకునే ప్రక్రియ ఇక్కడ లేదు, ఆచారం ఇక్కడ లేదు. మరి మేము భారతీయ జనతా పార్టీ నుండి మా స్టాండ్ చెప్పినాం, దర్శనాలను గిట ప్రజలకు బంద్ చేయిస్తే ఊకునే ప్రసక్తి లేదని చెప్పినాం. ఇవాళ కాణిపాక వినాయకుని అభివృద్ధి జరుగుతుంది 100 కోట్లతోటి. ఒక పక్క దర్శనాలు ఇస్తున్నారు గర్భగుడిలో, ఒక పక్క అభివృద్ధి జరుగుతున్నది. మరి ఇక్కడ వీళ్ళకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఈ వేములవాడలో ఉన్న ఈ శాసనసభ్యులకు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎందుకు ఇబ్బంది వచ్చిందని అడుగుతున్నాం. ఎంత చెప్పినా మొత్తుకున్నా వినకుండా ఆగం మేఘాల మీద ఈ ప్రక్రియ చేసేట్లో వారి యొక్క అంతర్గం ఏంది అన్నది చెప్పి మాకు అర్థమైతలేదు. ఇలా భారతీయ జనతా పార్టీ నుండి గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలోని పార్లమెంట్ పరిధిలో ఎక్కడ దర్శనాలు బంద్ అయినా కానీ ఊకునే ప్రసక్తి లేదు. ఈ ప్రాంతాన్ని మొత్తం అగ్నిగుండం చేస్తాం, హిందువులంటే ఇంత చిన్న చూపు అని చెప్పి అడుగుతున్నాం. ఇలా ఇక్కడ ప్రభుత్వ విప్ గారు ఉన్నారు. ఎన్ని సందర్భాలలో మా ప్రతాప రామకృష్ణ గారు సీనియర్ నాయకులు చెప్పిర్రు, రాజన్న దర్శనం భీమన్నకి ఎట్లయితుంది అని చెప్పి. చాలా సందర్భాల్లో భక్తుల మొక్కులన్నీ రాజన్నకే చెల్లిస్తారు. ఈ రోజు ఈ రాజన్న ఆలయాన్ని మూసివేయడానికి గల కారణం ఏంది? ఈవో గారు అతి చాకచక్యంగా రాజన్న ఆలయం మూసివేయట్లేదు, ఏకాంత సేవలు భక్తులకు మాత్రమే ప్రవేశం లేదంటున్నారు. భక్తులకు ప్రవేశం లేని ఆలయం ఉంటెంత లేకుంటెంత. అందుకే రాజన్న ప్రాచుర్యాన్ని తగ్గించే ప్రయత్నం నడుస్తుంది. ఇక్కడ ప్రజలందరూ, హిందూ బంధువులందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈ రాజన్న యొక్క ప్రతిష్టతను, ప్రాచుర్యాన్ని తగ్గించే ప్రక్రియ వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ రాత్రి ఈ సర్క్యులర్ ప్రెస్ చేసి రేపటి నుండి దర్శనాలు లేవంటే, నేను మొక్కుకున్న 4 రోజులైతే ఇక్కడ పుట్టెంటుకలు చేస్తామనో లేకపోతే ఇక్కడ కోడమొక్కులు చెల్లిస్తామనో అని చెప్పి రాజన్నకు మొక్కుకున్నా, నేను భీమన్నకి ఎట్లా చెల్లిస్తా అండి? ఇక్కడ అభివృద్ధిని కాంక్షిస్తున్నాం. మేము అభివృద్ధిని అడ్డుకుంటలేము, భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటలేదు, అభివృద్ధిని కాంక్షిస్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ భక్తులందరికీ దర్శనాలు ఇవ్వాలి. మీరు ఒక సమయాన్ని కేటాయించుకుంటారా లేకపోతే ఇంకో ద్వారాన్ని కేటాయిస్తారా? ఇక్కడ దర్శనాలు జరుగుతూనే అభివృద్ధి జరగాలి. ఒకవేళ అటువంటి పరిస్థితి లేక ఇంకేమైనా చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రాంతాన్ని అగ్నిగుండంగా చేస్తుంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రక్రియను చేద్దని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై.